నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నర్మేటలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం. ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. రైతును ధైర్యంగా సాగుబడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నాం. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానన్న సీఎం. మూసీ పునరుజ్జీవనం వాస్తవాలు అంశంపై బీజేపీ చర్చా కార్యక్రమం. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూ 1,50,000 కోట్లు ఎలా వెచ్చిస్తారని నేతల ప్రశ్న. భారత్పై హైబ్రిడ్ యుద్ధానికి లష్కరే-తోయిబా ప్రయత్నం. కొత్త తరానికి నాయకత్వాన్ని అప్పగిస్తున్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు. 50 మందికి పైగా ప్రజలు ఒకచోట చేరకూడదని ఇజ్రాయెల్లో ఆంక్షలు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం. 200 మందికి పైగా మృతి చెందినట్లు ప్రకటించిన టెహ్రాన్. హార్ముజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలన్న ట్రంప్. లేకపోతే విద్యుత్ కేంద్రాలు ధ్వంసం చేస్తామని హెచ్చరిక.